తెల్ల జుట్టాన్ని నల్లగా మారడానికి ఒక సూపర్ అయిన హెయిర్ డై ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఒక వారం మీరు అప్లై చేస్తే చాలు మీ జుట్టు అన్నీ నల్లగా మారిపోతుంది. ఇప్పుడు ఒక అయర్న్ ప్యాన్ తీసుకోవాలండి. ఆ అయర్న్ ప్యాన్‌ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. ఈ మెంతులు మన జుట్టుని బాగా నల్లగా మార్చేదానికి, జుట్టు పొడవుగా పెరగడానికి, మళ్ళీ మన జుట్టు సాఫ్ట్గా ఉండడానికి అన్నికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ డై ఆయిల్లో కరివేపాకు చేర్చుకోవాలండి. ఇది మన జుట్టుని బాగా నల్లగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మన జుట్టు బాగా వాసనగా ఉండడానికి రోస్మేరీ చేర్చుకోవాలండి. 1 టీ స్పూన్లు రోస్మేరీ చేర్చుకోవాలండి. ఆవాలు 1 టీ స్పూన్ చేర్చుకోండి. ఈ ఆవాలు మన జుట్టుని నల్లగా మార్చేదానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు వారానికి 2 సార్లు అప్లై చేస్తే చాలు, మీకు జుట్టు అన్నీ నల్లగా మారిపోతుంది. జుట్టు బాగా పెరగడానికి ఈ హెయిర్ డై ఆయిల్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూసినట్టే బాగా ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉసిరికాయ పౌడర్ చేర్చుకోవాలండి. ఈ ఉసిరికాయ పౌడర్ మన జుట్టుని బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం 50 ml కోకోనట్ ఆయిల్ చేర్చుకోవాలండి. కోకోనట్ ఆయిల్ చేర్చేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ హెయిర్ డై ఆయిల్ని 1 అవర్ మీరు అయర్న్ ప్యాన్లోనూ పెట్టుకోవాలండి. తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసేసి మన జుట్టులో ఈ మాదిరి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసేసి 1 అవర్ తర్వాతే షాంపూ పెట్టి తలస్నానం చేసుకోవాలండి. ఈ హెయిర్ డై ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేస్తే మన జుట్టు బాగా నల్లగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ హెయిర్ డై ఆయిల్ మీకు బాగా 100% వర్క్ అవుతుంది. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసి అప్లై చేసి చూడండి, మీకు బాగా రిజల్ట్ తెలుస్తుంది. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు యూస్ చేసి చూడండి. ఈ హెయిర్ డై ఆయిల్ మీకు ఎలా పనిచేస్తుంది అని మన కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు పెట్టుంటే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.